హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, తిరుమల తిరుపతిలో లడ్డూ తయారీలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు. ముఖ్యంగా పంది కొవ్వు, ఎద్దు మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కలిపిన నెయ్యి ఏదైతే ఉంటదో దాన్ని వాడారు అని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముందుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బలంగా తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ ఆరోపణలనేవి బలంగా నడిచాయో, అప్పుడు దీని మీద ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఒక సిట్ కమిటీని కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే ఇష్యూ అనేది కొన్ని కోట్లాది మంది అభిమానులు, భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్‌మెంట్ రావడంతో వెంటనే కూడా సీబీఐ కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. అయితే సీబీఐ కమిటీ విచారణ జరుగుతుంది. ఇటువైపు నుండి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా సిట్ విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న ఈ లడ్డూ తయారీ విషయానికొచ్చేటప్పటికి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి ఏదైతే ఉందో, అది ఇప్పుడు కల్తీ నెయ్యి వాడలేదు అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. అయితే ఇక్కడ కల్తీ నెయ్యి వాడలేదు. మరి ఏం జరిగింది అనంటే, అసలు నెయ్యే వాడలేదు. కేవలం పామాయిల్ నూనె ఏదైతే ఉందో, ఆ నూనెలో కొన్ని కెమికల్స్ అనేవి కలిపి, దాన్ని నెయ్యి ఏదైతే ఒక స్మెల్ అనేది, ఒక ఫ్లేవర్ అనేది వస్తదో, ఆ టేస్ట్‌ని తీసుకొచ్చి దాన్ని అమ్మేశారు. ఇక్కడ అసలు నెయ్యి అనేదే లేదు. కేవలం పామాయిల్ నూనె ఏదైతే ఉంటదో, మన వంట నూనె కింద ఉపయోగించుకునే పామాయిల్ నూనె ఉందో, దాంట్లో కొన్ని కెమికల్స్ అనేవి కలపడం వల్ల నెయ్యి మనం వాసన చూస్తే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తది. ఆ స్మెల్‌ని బట్టే కూడా నెయ్యి ఎంత క్వాలిటీ ఉంది, ఎంత బాగుంది అనేది కూడా చెప్పవచ్చు. అటువంటి కెమికల్స్ అన్నీ కూడా కలిపి ఆ పామాయిల్ నూనెని కేజీ రూ. 320, రూ. 350 అనేటట్టు తక్కువకి కాంట్రాక్ట్ ఇచ్చాము. చాలా చీప్‌గా వచ్చింది. మంచి కాంట్రాక్ట్ అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏదైతే ఆ లడ్డూ కల్తీ తయారీలో నెయ్యి వాడారని చెప్పి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, దానికి తగ్గగా న్యాయం చేశారనిపిస్తుంది. ఎందుకనంటే సుమారుగా ఒరిజినల్ క్వాలిటీ నెయ్యి అనేది 500, 600 పైబడే ఉంటది. ఇంకా మార్కెట్ రేట్ అయితే 800, 900, రూ. 1000 దాటినా మనం ఆశ్చర్యపోవసల. ఎందుకంటే మార్కెట్‌లో బ్రాండెడ్ కంపెనీల నెయ్యిలు కొన్ని ఉంటాయి. అలాంటి నెయ్యిలనేవి ఖచ్చితంగా 800, 900, 1000, 1200 వరకు కూడా ఉంటాయి. అలా కాకుండా మన ఇళ్లల్లో చూసుకుంటే కేజీ కనీసం 450-500, 600 వరకు కూడా ఈ రేట్‌లో పలుకుద్ది. మన పల్లెటూరులో మన ఇళ్ళ దగ్గర చూసుకుంటే. మరి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన లడ్డూ తయారీలో ఏదైతే నెయ్యి తీసుకున్నారో, అది కేవలం రూ. 320, రూ. 350 రేటు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు. ఎవరికిచ్చారంటే ఏఆర్ డైరీకి ఇచ్చామన్నారు. ఆ ఏఆర్ డైరీకి పోనీ అంత నెయ్యి సప్లై చేసే కెపాసిటీ ఉందా? అంత మ్యాన్ పవర్ ఉందా? అంత స్టామినా ఉందనంటే అవి కూడా లేవని తెలిసింది. కానీ ఆ ఏఆర్ డైరీ వెనకాల ఉన్నది భోలే బాబా డైరీ అని చెప్పి ఇంకొక పేరు వినపడదు. అసలు ఈ భోలే బాబా డైరీ అనంటే నార్త్ ఇండియాలో కల్తీ నెయ్యి, కల్తీ ఈ పాల పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికి కూడా పెట్టిందే పేరంటారు. ఇక్కడ ఆల్రెడీ భోలే బాబా డైరీ అనేది ఇలా కల్తీ నెయ్యిలు జారీ చేస్తుందని ఎప్పటినుంచో తెలుసు. మరి తెలిసి ఉన్న అటువంటి కంపెనీతో అనుసంధానమైన ఏఆర్ డైరీకి ఎలా వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణగా నిలబడుతుంది. మెయిన్‌గా అసలు నెయ్యే వాడలేదనేది ప్రధాన అంశం. రెండోది కీలకంగా పామాయిల్‌ని కెమికల్స్ వాడి కలర్, ఫ్లేవర్ మార్చి దాన్నే లడ్డూలో వాడారు అనేది చాలా కీలకంగా వినపడుతుంది. మరి లడ్డూ కల్తీ విషయంలో మొన్నటి వరకు కూడా అసలు లడ్డూ కల్తీ జరగలేదు. లడ్డూ కల్తీ అసలు వీళ్ళందరూ కూడా అబద్ధం ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడుతున్నాడు. కూటమి ప్రభుత్వం అబద్ధం ఆడుతుంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళలాగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మరి ఇప్పుడు ఈ సుప్రీం కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో దానికి సంబంధించిన ప్రభుత్వ న్యాయవాది వాదించినప్పుడు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సిట్ విచారణలో వచ్చిన ఆధారాలు కానీ, సీబీఐ విచారణలో వచ్చిన ఆధారాలను అనుగుణంగా చేసుకొని ఆయన విచారణలో ఏం చెప్తున్నారు? అసలు నెయ్యే వాడలేదు. పామాయిల్ నూనెని కెమికల్స్ కలిపి ఇలా లడ్డూ తయారీ చేశారని చెప్పి ఇప్పుడు చెప్పారు. అంటే ఖచ్చితంగా లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనే కదా! అసలు నెయ్యే వాడలేదనంటే ఇక్కడ చాలా కీలకంగా ఇదొక ప్రధానమైన ఆరోపణ అని మనం చెప్పొచ్చు. కానీ వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఏం చెప్తున్నారు? అసలు లడ్డూ కల్తీ జరగలేదు. కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా మారింది. పైగా ఇప్పటికే కూడా మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పీఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న గారిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారికి కూడా విచారణకు నోటీసులు జారీ చేయడం జరిగింది లడ్డూ కల్తీ విషయంలో.
మరి కొద్ది రోజుల్లోనే వైవి సుబ్బారెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన తర్వాత విచారణ అయిన తర్వాత భూమా కరుణాకర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈయన కూడా మాజీ టీటీడీ చైర్మన్ కింద పనిచేశారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి తర్వాత మాజీ టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గత ఏడాది నుంచి కనిపించట్లేదు. అది కూడా చాలా కీలకమైన విషయం. లడ్డూ కల్తీ విషయం ఎప్పుడైతే ఈ అంశం తెర మీదకొచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి ఎక్కడా కనిపించడంలా. ఆయన పరారీలో ఉన్నాడని చెప్పి ఎప్పటినుంచో కూడా ఆరోపణలైతే వస్తున్నాయి. మరి లడ్డూ కల్తీ అనేది అసలు జరగే లేదన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారనేది చాలా ప్రధానమైన ఆరోపణ. ఏది ఏమైనా సరే లడ్డూ కల్తీ అనేది చాలా కీలకంగా జరిగింది. కానీ గతంలో ఏదైతే ప్రభుత్వం ఆరోపించిందో పంది కొవ్వు, ఎద్దు మాంసం ఏవైతే అన్నాయో అవి వాటిల్లో వాస్తవాలు లేవని చెప్పి తేలిపోయింది. కానీ లడ్డూ కల్తీ విషయంలో అసలు నెయ్యే వాడలేదు. కేవలం పామ్ ఆయిల్ నూనె వాడారు. అందులో కొన్ని కెమికల్స్ కలిపి ఈ లడ్డూని తయారు చేశారనేది కీలకం. భోలేబాబా డైరీ అనేది నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఇటువంటి కల్తీ నెయ్యి గాని, కల్తీ పాల పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా పెట్టిందే పేరు అనేటట్టు ఆ కంపెనీ. మరి అటువంటి కంపెనీతో అనుసంధానమైన ఏ డైరీకి వీళ్ళకి కావాలనే కాంట్రాక్ట్ ఇచ్చారు. అందులో రూ. 320 అంటే లీటర్‌కి ఒక 150, 200 ఖర్చయినా కానీ మిగిలిన లీటర్‌కి రూ. 150 మిగిలినా కానీ సుమారుగా రఫ్‌గా ఒక 100-150 మిగిలినా కానీ కనీసం రోజుకి ఒక 100 కేజీలో, 500 కేజీలు లప్పున లెక్కేసుకున్నా గానీ కొన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది మాజీ టీటీడీ చైర్మన్‌ల కింద పనిచేసిన వ్యక్తులు కానీ, ఈవోల కింద పనిచేసిన వ్యక్తులు గానీ, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ నాయకులు కానీ, ఈ భోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మంచి కాంట్రాక్ట్ బేసిస్‌లో కమిషన్‌లు బాగా తిన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే లడ్డూ కల్తీ విషయంలో కొంతవరకు కూడా కొలిక్కి వచ్చింది. మరి ముందు ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వైవి సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వీళ్ళు అరెస్ట్ అవుతారా? లేదా? అనేది చాలా కీలకం. వీళ్ళు అరెస్ట్ అయితే మాత్రం లడ్డూ కల్తీ విషయం అనేది పూర్తి స్థాయిలో బయటపడిపోతుంది. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు.